రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయణం 31వ భాగం. రావణుని కుతంత్రం. రావణుడు ఇంకా కొంతమంది చారుల్ని పంపి మరిన్ని వివరాలు రాబట్టాలనుకున్నాడు. అలా వెళ్ళిన చారులందరికీ బాగా దేహశుద్ధి జరిగింది. వాళ్ళంతా ముక్తకంఠంతో ఒకే మాట చెప్పారు. రావణ, సీతాదేవినైనా అప్పగించు, లేదా యుద్ధానికైనా తయారుగా ఉండు అని. అప్పుడు రావణుడు విద్యుజ్జిహ్నుని పిలిచి, నేను సీతాదేవితో మాట్లాడుతుంటాను, అప్పుడు నువ్వు శ్రీరాముడి తలను కృత్రిమంగా సృష్టించి దానితో పాటు ధనుర్బాణాలు తీసుకురా అని చెప్పి అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరకు వెళ్ళి, సీత, నా భర్త అంతటివాడు ఇంతటివాడు అని తెగ ప్రగల్భాలు పలికావే, చూడు ఇప్పుడేమైందో. నీ భర్త మరణించాడు, ఇప్పటికైనా మనసు మార్చుకో, నన్ను భర్తగా స్వీకరించు అంటూ ముందే అనుకున్న పథకం ప్రకారం శ్రీరాముని తల ధనుర్బాణాలు తెప్పించి సీతాదేవికి చూపించాడు. పాపం సీతాదేవి మెల్లగా తలెత్తి చూసి నిజమేననుకుంది. గుండె ఆగిపోయినంత పని అయింది. సీతాదేవికి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆ ధనుర్బాణాలు, ఆ కళ్ళు, ఆ రంగు, ఆ ముఖం అన్నీ శ్రీరామునివే, సందేహం లేదు. జుట్టు అలాగే ఉంది, అదిగో చూడమని అంటూనే బోరున విలపించి కుప్పకూలిపోయింది. ఆ శిరస్సును చేతుల్లోకి తీసుకొని, శ్రీరామ, నన్ను అనాథను చేసి వెళ్ళిపోయావా? అసలే దుఃఖంలో ఉన్న నాకు ఇంతటి దుఃఖం వచ్చి పడిందే. అయ్యో, నా కోసం చివరికి నువ్విలా అయిపోయావా? నేను నీ సహధర్మచారిని కదా, అగ్నిసాక్షిగా నన్ను విడిచి వెళ్ళనని ప్రమాణం చేశావు. పెళ్ళి నాటి ప్రమాణాలన్నింటినీ విడిచిపెట్టి ఎలా ఒంటరిగా వెళ్ళిపోయావయ్యా? వెంటనే రావణుణ్ణి ఉద్దేశించి, రావణ, గొప్ప ఘనకార్యం చేశావులే, రా, నన్ను చంపేయి, నా శరీరాన్ని శ్రీరాముని శరీరంపై పడవేసి పుణ్యం కట్టుకో అంటూ హృదయ విదారకంగా రోధిస్తోంది. ఇంతలో ఏదో వార్త వచ్చి రావణుడు హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనితో పాటే శ్రీరాముడి తల ధనుర్బాణాలు మాయమైపోయాయి. ఓదార్పు. శోకంతో మూర్చపోయిన సీతాదేవికి సాంత్వన వాక్యాలు పలుకుతుంది. సమర అనే రాక్షసి, సీత, దిగులు పడకు, నీవు చూసిందంతా రావణుడి మాయ, వాస్తవం ఎంత మాత్రము కాదు. అవిగో యుద్ధబేరీలు, గజసింహాకారాలు, హేషలు మిన్నంటుతున్నాయి, జయ జయ ధ్వానాలు చెలరేగుతున్నాయి. రాజమార్గాలన్నీ సైనికులతో కిక్కిరిసి పోయాయి. ఇక సమరమే. ఆ సమరంలో శ్రీరాముడు తప్పక విజయం సాధిస్తాడు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. సమయానికి వాన కురిస్తే కలకలలాడే పంట పొలంలా నీ ముఖంలో ఆనందం త్వరలోనే నేను చూస్తాను అంది. అంతేకాదు, సీతాదేవి కోరిక మీద రావణుని కుట్రలని తెలుసుకొని వచ్చి సీతాదేవికి ఇలా విన్నవిస్తుంది. సీతాదేవి, అక్కడ రావణుడి తల్లి కైకసి, వృద్ధమంత్రి అవిద్ధుడు, మాతామహుడు మాల్యవంతుడు ఉన్నారు. శ్రీరామునితో సంధి చేసుకోమని చెప్తున్నారు. ఆ మాటలకు రావణుడు కస్సున లేచాడు. నా ఉప్పు తింటూ నా శత్రువును సమర్థిస్తారా? ఇదిగో చెప్తున్నా వినండి. సీతాదేవిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా ముందు ఆ మానవుడెంత, ఆ వానరులెంత, అందరినీ సర్వనాశనం చేస్తాను, చూస్తూ ఉండండి అన్నాడు. యుద్ధంలో రావణుడు, సకల రాక్షసులు చస్తే గాని నీకు విముక్తి కలగదమ్మా అని శరమ ఇలా అంటూ ఉండగానే వానరసేన సింహనాదం చేయటం వినిపించింది. తూర్పు ద్వారంలో ప్రహస్తుణ్ణి, దక్షిణ ద్వారంలో పార్శ్వ మహోదరుల్ని
పశ్చిమ ద్వారంలో ఇంద్రజిత్తుని పెట్టాడు. ఉత్తర ద్వారంలో శుకసారములతో కలిసి తనే స్వయంగా కాపలా కాస్తున్నాడు. విరూపాక్షుణ్ణి సైన్యం మధ్యలో ఉండమన్నాడు. రావణుడి యుద్ధ తంత్రాలన్నీ విభీషణుని అనుచరులు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రగసుడు పక్షి రూపాల్లో వెళ్ళి తెలుసుకొని వచ్చారు. దానికి అనుగుణంగా శ్రీరాముడు వీరులందరితో సమావేశమై వ్యూహరచన చేస్తూ ఇలా ఆజ్ఞాపించాడు. కపివీరులారా, పూర్వ ద్వారాన్ని నీలుడు వానర సైన్యంతో ఆక్రమిస్తాడు. అక్కడ ప్రహస్తుడు ఉంటాడు కాబట్టి వాడికి నీలుడే సరైనవాడు. మహాపార్శ్వ మహోదరులు సంరక్షిస్తున్న దక్షిణ ద్వారాన్ని అంగదుడు ఆక్రమిస్తాడు. వానర సైన్యంతో హనుమంతుడు పశ్చిమ ద్వారాన్ని కమ్ముకొని వస్తాడు. సరే, ఆ రావణుని సంగతి నేను చూసుకుంటాను. నేను లక్ష్మణుడు ఉత్తర ద్వారాన్ని ముట్టడిస్తాము. రావణుడు అక్కడే ఉన్నాడు కదా. ఎవరు మానవ రూపాలు ధరించకండి. నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని 4 మంత్రులు మాత్రమే మానవ రూపాలలో ఉంటాము. ఇది యుద్ధ వ్యూహం. విభీషణ, ఈ రాత్రికి మన నివాస స్థానం ఈ సుహేల పర్వతమే. ఇది చాలా అందమైన పర్వతం. పైనుంచి చూస్తే లంక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా భార్యను అపహరించిన ఆ రావణుణ్ణి సంహరించే దాకా నాకు కంటికి కునుకు రాదు. ఒక్కడు చేసిన పాపానికి మొత్తం రాక్షస సమూహాన్నంతటినీ చంపవలసి వస్తుందే అన్నది నా బాధ. కానీ తప్పదు. ఒకరి అపచారానికి కులం మొత్తం నాశనమవుతుంది. ఇలా అంటూనే శ్రీరాముడు సుహేల పర్వతం ఎక్కి లంకను చూశాడు. అతని వెంట లక్ష్మణుడు, తక్కిన వానర వీరులు అధిరోహించారు. ఎత్తైన రాజభవనంపై అంతస్తులో రావణుడు టీవీగా కూర్చున్నాడు. నల్లని మేఘంలా ఉన్నాడు. ఎర్రని వస్త్రాలు ధరించాడు. అది చూసిన సుగ్రీవుడు ఉండబట్టలేక సువేల పర్వతం మీద నుంచి త్రికూట పర్వతం మీదికి దూకి ఎగురుకుంటూ వెళ్ళి రావణుని ముందు వాలాడు. రావణ, నేను శ్రీరాముని మిత్రుణ్ణి. సుగ్రీవుణ్ణి నీ అంతు చూస్తానంటూ అతని మీదికి దూకి కిరీటం పడగొట్టాడు. రావణుడు విజృంభించి సుగ్రీవునితో తలబడ్డాడు. ఓరి సుగ్రీవా, నిన్ను హినగ్రీవుణ్ణి చేస్తాను, నీ తల తొలగిస్తాను, కాసుకో అంటూ పిడుగుద్దులు వేశాడు. ఇద్దరూ ఘోరంగా పెనుగులాడారు. ఒకరినొకరు కుమ్ముకున్నారు. రివ్వున ఆకాశంలోనికి ఎగిరారు. ఇద్దరి శరీరాల నుంచి రక్తం కారుతోంది. పుష్పించిన మధుగు చెట్లలాగా ఎర్రమట్టి పులుముకున్న మద గజాల్లాగా సింహశార్దుల్లాగా ప్రకాశిస్తూ అలా కాసేపు ఇద్దరు మల్ల యుద్ధం చేశారు. సుగ్రీవుడు పెట్టే బాధలు తట్టుకోలేక రావణుడు మాయలు పన్నడం మొదలుపెట్టాడు. అది గమనించిన సుగ్రీవుడు ఆకాశంలోనికి ఎగిరి రెప్పపాటు కాలంలో తప్పించుకొని శ్రీరాముని దగ్గరకు వచ్చేశాడు. సుగ్రీవుడు చేసింది పెద్ద సాహసమే. శ్రీరాముడు తల్లడిల్లిపోయాడు గాని క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందించాడు. శ్రీరాముడు అంగదుణ్ణి పిలిచి, అంగదా, నువ్వు రావణుని దగ్గరకు వెళ్ళి చేసిన తప్పులకు ఫలితం అనుభవించే సమయం వచ్చిందని చెప్పు. అంతేకాదు, విభీషణుడు లంకకు రాజు అవుతాడు, నీకు కాలం చెల్లింది అని కూడా చెప్పు. సీతాదేవిని అప్పగించి శరణు కోరుకోమను అన్నాడు. అంగదుడు వెళ్ళి శ్రీరాముని సందేశం చెప్పాడు. రావణుడు కోపంతో మటమటలాడిపోయాడు. అంగదుణ్ణి చంపేయాలనిపించి 4 రాక్షసుల్ని అంగదుని మీదికి ఉసిగొల్పాడు. అంగదుడు ఆ 4 ఇద్దరిద్దరిని చొప్పున చెరో సంధిట బిగించి పట్టుకుని భవనాగ్రహంపైకి దూకాడు. పట్టుజారి ఆ రాక్షసులు కిందపడి నెత్తురు కక్కుకొని మరణించారు. ఇంకా కసితీరని అంగదుడు ఆ భవన శిఖరాన్ని ఒక్క తన్ను తన్నాడు. అంతే, అది నేల కూలింది.
అందరినీ తప్పించుకొని శ్రీరాముని దగ్గరకు వచ్చేశాడు. రామ రావణ సంగ్రామం రామ రావణ సంగ్రామం. యుద్ధం మొదలైంది. అతి బలుడైన శ్రీరామునికి జయము, మహాబలుడైన లక్ష్మణునికి జయము, సుగ్రీవునికి జయము అని నినదిస్తూ వానర సైన్యం లంకానగరాన్ని ఆక్రమిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా వానరులే. రావణుడు రాక్షస వీరులారా, భేరీలు మ్రోగించండి, తూర్యాలు పూరించండి, వానర సైన్యాన్ని మట్టుబెట్టండి అని అరుస్తూ ఆజ్ఞలు జారీ చేసేశాడు. రాక్షసులు రెచ్చిపోయారు. వానరుల్ని పడగొడుతున్నారు. ఖడ్గాలు, శూలాలు, బిండివాలాలు, రకరకాల ఆయుధాలు రక్తసిక్తాలయ్యాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. ఎటు చూసిన మాంసపు ముద్దలు, శంఖుల సమరం. అంగదుడు, ఇంద్రజిత్తు, సంపాది, ప్రజంగుడు, హనుమంతుడు, జంబుమాలి, విభీషణుడు, మిత్రఘ్నుడు, గజుడు, తపనుడు, మైంధుడు, వజ్రముష్టి, నీలుడు, నికుంభుడు, సుగ్రీవుడు, ప్రగసుడు, లక్ష్మణుడు, విరూపాక్షుడు, వీళ్ళు సరిజోదులు. ఇలా ద్వంద్వయుద్ధాలు సాగుతున్నాయి. ఉభయపక్షాల సైనికులు శరీరాలు గాయాలతో నెత్తురుడుతున్నాయి. ఎక్కడ చూసినా జయ జయ ధ్వానాలే, హాహాకరాలే. సాయంత్రానికి ఇంద్రజిత్తు ఒక్కడే మిగిలి ఉన్నాడు. తక్కిన రాక్షస వీరులందరూ మట్టిలో కలిసిపోయారు. ఆ రోజుకి వానరులదే యుద్ధంలో పైచేయి. అంగదునికి, ఇంద్రజిత్తుకి యుద్ధం భీకరంగా సాగుతుంది. అంగదుడు ఇంద్రజిత్తు రథం విరగొట్టాడు. సంపాతి ప్రజంగుని అశ్వకర్ణునితో సహా సంహరించాడు. జంబుమాలి హనుమంతుణ్ణి శూలంతో పొడిచేస్తే హనుమంతుడు అతన్ని రథంతో సహా పైకెత్తి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపాడు. శ్రీరాముడు ఒకేసారి అగ్ని శిఖల్లాంటి 4 బాణాలు వేసి అగ్నికేతు, రశ్మికేతు, సుప్తఘ్న, యజ్ఞకోపనుల శిరస్సులను ఖండించాడు. మైంధుడి పిడిగుద్దుకి వజ్రముష్టివి నేల కరిచాడు. నికంబుడి రథచక్రాన్నే విష్ణుచక్రంలాగా విసిరి నీలుడు నికంబుణ్ణి సంహరించాడు. సుషేనుడు విద్యున్మాలిని బలి తీసుకున్నాడు. చీకటి పడింది. ఆ చీకటిలో రాక్షసుడా కాదా, నరుడా కాదా అని తడుముకొని తెలుసుకొని మరీ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎక్కడ చూసినా శవాలే. శ్రీరాముణ్ణి వెతుక్కుంటూ మహోధర, వజ్రదం జష్ట, మహాకాయ, శుకసారణుల నాయకత్వంలో రాక్షస సైన్యం దూసుకువచ్చింది. వచ్చినట్లే శ్రీరాముని బాణాల దెబ్బకు చెల్లాచెదరైపోయింది. అంగదుని దాటికి సారథిని, రథాన్ని కోల్పోయిన ఇంద్రజిత్తు రణరంగం నుండి పలాయనం చిత్తగించాడు. కానీ మళ్ళీ మాయరూపంతో విరుచుకుపడ్డాడు. ఇంద్రజిత్తు తీవ్రంగా కలత చెంది మాయలు పన్నడం మొదలుపెట్టి నాగాస్త్రం తీశాడు. విషసర్పాలనే బాణాలుగా మార్చి శ్రీరామ లక్ష్మణులపై ప్రయోగించాడు. ఆ బాణాల ప్రభావం వల్ల శ్రీరామ లక్ష్మణులు కదలలేకపోతున్నారు. బాణాలు గుచ్చుకోవడం వల్ల ఇద్దరూ నిలవలేక కింద పడిపోయారు. బాణాలు వాళ్ళని కప్పేశాయి. ఇంద్రజిత్తుని పట్టుకుందామని ప్రయత్నం చేసిన అంగదుడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు బాణాలలో చిక్కుకొనిపోయి నేలపై పడ్డారు. ఇంద్రజిత్తు వికటాట్టాసం చేస్తూ వెళ్ళి ఆ వార్త రావణుడికి చెప్పాడు. రావణుని ఆనందానికి అవధుల్లేవు. ఆసక్తులై పడి ఉన్న శ్రీరామ లక్ష్మణులను చూసిన సుగ్రీవుని బాధ వర్ణనాతీతం. అది చూసి వానర వీరుల్లోనూ కలవరపాటు బయలుదేరింది. ఇదంతా చూస్తున్న విభీషణునికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. సుగ్రీవుని అనయిస్తూ, మిత్రమా సుగ్రీవ,
యుద్ధాలెప్పుడు ఇలాగే ఉంటాయ్యా. విజయం ఎప్పుడూ నిశ్చితం కాదు. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ధైర్యం కోల్పోవడం వీరలక్షణం కాదు. శ్రీరామ లక్ష్మణులు కేవలం మూర్ఛపోయారు అంతే. త్వరలోనే కోలుకుంటారు. లే, నువ్వే ఇలా అయిపోతే ఎలా? చూడు, వానర సైన్యం కకావికాలయ్యింది. ఉత్సాహం నూరిపోయి రా, లేదా నువ్వు వానర సైన్యం కకావికలమైంది. ఉత్సాహం నూరిపోయి రా, లేదా నువ్వు శ్రీరామ లక్ష్మణుల్ని చూసుకో. నేనే సైన్యాన్ని ఉత్సాహపరుస్తాను అంటూ వెళ్ళాడు. త్రిజట సీతాదేవిని పుష్పక విమానంపై తీసుకువెళ్ళి బాణాల మధ్య మూర్ఛపోయిన శ్రీరామ లక్ష్మణుల్ని చూపించడంతో సీతాదేవి హతాశురాలైపోయి ఆక్రోశించడం మొదలుపెట్టింది. అప్పుడు త్రిజట, సీత, నా మాట నమ్ము, శ్రీరాముడు మరణించలేదు. ఆ విషయాన్ని ఈ విమానమే స్పష్టం చేస్తుంది. ఎలాగంటావా? ఈ విమానం పరమ పవిత్రమైనది. పుణ్యస్త్రీలకు మాత్రమే ఇందులో ప్రవేశించే అవకాశం ఉంటుంది. భర్తరు విహీనలైన స్త్రీలను ఈ విమానం భరించదు. అంటే వాళ్లకు అసలు అధిరోహించే అవకాశమే ఇవ్వదు. ఇప్పుడు చెప్పు, నీ భర్త మరణిస్తే నువ్వు ఈ విమానాన్ని అధిరోహించలేవు కదా? అంతేకాదు, అటు చూడు, వానర సైన్యం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. అంటే నాయకుడు బతికి ఉన్నాడన్న మాటేగా అని వెనక్కి తీసుకువెళ్ళిపోయింది. శ్రీరామునికి స్పృహ వచ్చింది. పక్కనే లక్ష్మణుడు అచేతనంగా పడి ఉన్నాడు. శ్రీరాముడు బాధపడుతూ, ఎక్కడైనా సరే సీతాదేవి లాంటి భార్య దొరకవచ్చునేమో, కానీ లక్ష్మణుడు లాంటి సోదరుడు మాత్రం ఎంత వెతికినా దొరకడు. లక్ష్మణుడే లేకపోతే ఇంక నాకు సీతాదేవి ఎందుకు, రాజ్యం ఎందుకు అంటూ విలపిస్తున్నాడు. వానరులు శ్రీరామ లక్ష్మణుల్ని ఎలా కాపాడాలో అని ఆలోచిస్తున్నారు. ఇంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి శ్రీరామ లక్ష్మణులపై వేసిన సర్పబాణాలన్నింటినీ చిటికెలో హరించివేశాడు. ఒక్కసారి శ్రీరామ లక్ష్మణుల్ని స్పృశించాడు. గరుత్మంతుడి స్పర్శల వల్ల మళ్ళీ పుంజుకొని మునుపటి తేజస్సుతోనూ బలంతోనూ ప్రకాశించారు. శ్రీరామ లక్ష్మణులు వానరులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ వార్త రావణునికి తెలిసి ధూమ్రాక్షుణ్ణి పంపాడు. హనుమంతుడు వారిని వధించాడు. తర్వాత వజ్రదందృష్టిని పంపాడు. వాణ్ణి అంగదుడు సంహరించాడు. తర్వాత అకంపనుడు హనుమంతుని చేతిలో హతుడయ్యాడు. ఆ తర్వాత ప్రహస్తుణ్ణి పంపాడు. నీరుడు వాణ్ణి వధించాడు. ఇక లాభం లేదని రావణుడే స్వయంగా యుద్ధరంగంలో కాలు పెట్టి మహాసముద్రంలా ఘోషిస్తున్న వానర సైన్యాన్ని చూశాడు. ఉత్తమ అశ్వాలతో విరాజిల్లుతున్న రథంపై మందీ మార్బలంతో వచ్చిన రావణుణ్ణి చూసి సత్యవ్రతుడైన శ్రీరాముడు, విభీషణ, ఎవరితడు అని అడిగాడు. దానికి విభీషణుడు, శ్రీరామ, అటు చూడు, ఆ ఏనుగుపై కూర్చొని వస్తున్నాడే, వాడే అకంపనుడు. అతడి పక్కనే వింటి నారిని లాగుతూ దంష్టలు పెరిగిన ఏనుగులా ఉన్నాడే, వాడే ఇంద్రజిత్తు. అతడి సమీపంలో విధ్వంస పర్వతంలా ఉన్నాడు, వాడు అతికాయుడు. ఇంకా చూడు, వాడు మహోదరుడు, వీడు పిశాచుడు, త్రిశీరుడు, కుంభుడు, నికుంభుడు, నరాంతకుడు, అరుగో, వ్యాఘ్ర, ఉష్ట, నాగేంద్ర ముఖాలతో ఉన్న మహావీరులు అంటూ అందరినీ పేరు పేరున చూపిస్తూ, అదిగో చూడు, చంద్ర సమానమైన వెళ్ళగొడుగు, దాని కింద సాక్షాత్తు రుద్రునిలా ప్రకాశిస్తున్నాడే, అతడే రావణుడు అని చెప్పాడు. తెరిబారా చూసిన శ్రీరాముడు రావణుని తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. ఆహా, ఏమి తేజస్సు! చూడశక్యం కాని కాంతితో సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అనుకున్నాడు. రావణుని దెబ్బకు సుగ్రీవుడు, గజుడు, గవాక్షుడు,
గవయుడు గవయుడు మూర్ఛపోయారు. అప్పుడు హనుమంతుడు రావణునికి అడ్డు తగిలాడు. రావణుడు గుండెల్లో గుద్దితే హనుమంతుడు తూలి నిలదొక్కుని తన అరచేతితో రావణుణ్ణి చాచి కొట్టాడు. ఆ దెబ్బకు భూకంపంతో ఊగిపోయిన పర్వతంలో రావణుడు గజగజలాడాడు. మళ్ళీ హనుమంతునిపై ఇంకో దెబ్బ వేసి ఆ తర్వాత నీలుడితో యుద్ధం చేసి లక్ష్మణుని వైపు కదిలాడు రావణుడు. రావణ లక్ష్మణుల యుద్ధం. లక్ష్మణుడు రావణుని విల్లు విరగొట్టాడు. మరో విల్లు అందుకోబోయేంతలో మరో 3 బాణాలు వేసి అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. రావణునికి స్పృహ తప్పింది. కొద్దిసేపటికి తేటపడి బ్రహ్మదేవుడు తనకు ఇచ్చిన శక్తిని లక్ష్మణునిపై ప్రయోగించాడు. అది లక్ష్మణుని గుండెల్లో దిగబడింది. ఆ శక్తి తిరిగి రావణుని చేరింది. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అతన్ని ఎత్తుకు పోదామని రావణుడు వచ్చి ఎత్తడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ వల్ల కాలేదు. ఇంతలో హనుమంతుడు రావణుడిపై దూకి పిడిగుద్దులు గుద్దేసరికి రావణుడు గింగిరాలు తిరిగాడు. నోటి నుంచి చెవుల నుంచి రక్తం బొటబొట కారింది. రావణుడు లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోయాడు. గాని హనుమంతుడు అనాయాసంగా లేపి భుజంపై వేసుకొని శ్రీరాముని వద్దకు తీసుకువెళ్ళాడు. లక్ష్మణుడు కోలుకుంటున్నాడు. శ్రీరాముడు రకరకాల బాణాలు వేసి రావణుణ్ణి హింసించి రావణుని విల్లును, రథాన్ని, కిరీటాన్ని నాశనం చేసి, రావణ, నువ్వు బాగా అలసిపోయావు. ఓ, ఈరోజు నిన్ను చంపను. మళ్ళీ కాస్త సేద తీరి కొత్త శక్తి పుంజుకొని రేపు రా అన్నాడు. రావణుడు వెనక్కి వెళ్ళి అందరినీ సమావేశపరిచాడు. సింహం చేతిలో దెబ్బతిన్న మత్తగజము, గరుత్మంతుని బారిన చిక్కుకున్న పన్నగేంద్రము ఎలా రగిలిపోతున్నాయో అలా రగిలిపోతున్నాడు. రాక్షస వీరులను ఉద్దేశించి, మహావీరులారా, నా తపస్సు ఓడిపోయింది. ఇంద్ర సమానుణ్ణి విర్రవీగిన నేను కేవలం ఒకే ఒక్క మానవ మాతృడి చేతిలో భంగపడ్డాను. మానవుని వల్లనే నాకు ప్రమాదం ఉందని బ్రహ్మదేవుడు అన్న మాటల్లోని అంతరార్థం ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. దేవ, దానవ, యక్ష, రాక్షస, పన్నగాది గణాల ద్వారా నాకు మరణం సంభవించకూడదని అడిగాను, కానీ మానవుల నుంచి కోరలేదు అని రావణుడు పలికెను. నా వంశంలో పుట్టిన మహావీరుడు నిన్ను, నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాడని అనరణ్యుడు అప్పుడెప్పుడో చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుంది. అందుకేనేమో శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో దశరథునికి జన్మించాడు. అలనాడు నన్ను శపించిన వేదవతియే ఈ సీతాదేవి. ఉమానందీశ్వరుడు రంభ, పుంజికస్థల ఇచ్చిన శాపాలు ఊరికే పోతాయా? పోవు అంటూ సత్వరం కుంభకర్ణుణ్ణి నిద్రలేపండి అని ఆజ్ఞాపించాడు. రాక్షసులు నానా రకాలుగా కుంభకర్ణుణ్ణి నిద్ర నుంచి మేల్కొల్పాలని ప్రయత్నించారు, కానీ లేవలేదు. చివరికి 1000 ఏనుగుల్ని తెచ్చి తొక్కించేసరికి ఎట్టికేలకు మేల్కొన్నాడు. కుంభకర్ణుడు జరిగినదంతా తెలుసుకొని వెంటనే రావణుడి దగ్గరకు వచ్చి, రాజా, నేను ఆ రోజే చెప్పాను. హితుల మాటలు పెడచెవిని పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. చెడ్డ పనులు చేసేవారికి పతనం తప్పదు అన్నాడు. దానికి రావణుడు, నిన్ను నిద్రలేపింది ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి కాదు కుంభకర్ణ, ఏదో ఉద్ధరిస్తావని కష్టాల్లో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు అన్నాడు రావణుడు. రావణుని మాటలకు కుంభకర్ణుడు చివాలున లేచి, నాకు తోచిన మంచి నేను చెప్పాను. రణరంగంలో విజృంభిస్తాను. చూడు నా ప్రతాపం. భయపడకు, నీకు ఈ కుంభకర్ణుడు ఉన్నాడు అంటూ వేగంగా యుద్ధభూమికి కదిలి వెళ్ళాడు. లంకానగరంలో నడుస్తున్న కుంభకర్ణుణ్ణి చూసి శ్రీరాముడు, విభీషణ, ఈ భీకరాకారుడు ఎవరు? ఏమిటి వీడి కథ అని అడిగాడు. విభీషణుడు ఇలా చెప్తున్నాడు. శ్రీరామ, ఇతడు మా చిన్నన్న
కుంభకర్ణుడు. వీడికి శక్తి పుట్టుకతోనే వచ్చింది. పుట్టగానే కొన్ని వేల జీవుల్ని తినేశాడు. వీణ్ణి అలాగే వదిలేస్తే ఇంకా సృష్టిలో ఏ ప్రాణి మిగలదని బ్రహ్మదేవుడు వీడికో నియమం పెట్టాడు. వీడు 6 నెలలు పడుకుంటాడు, ఒకరోజు నిద్రలేస్తాడు. ఆ రోజు వీడు దొరికిన ప్రతి ప్రాణిని తినేస్తాడు. మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు. నిన్ను చంపడానికే రావణుడు వీణ్ణి నిద్రలేపాడు అన్నాడు. యుద్ధభూమిలో కుంభకర్ణుడు వీరవిహారం చేస్తున్నాడు. వానరుల్ని గుప్పిళ్లతో పట్టుకొని మరీ మింగేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు వేగంగా వెళ్ళి కుంభకర్ణుని ఒక్కటి కొట్టాడు. వాడికి కోపం వచ్చింది. తన శూలంతో హనుమంతుణ్ణి మోదాడు. హనుమంతుడు కింద పడిపోయాడు. కాసేపటికి లేచాడు. అంగదుడు కొట్టాడు. కుంభకర్ణుడు తిరిగి కొట్టాడు. అంగదుడు పడిపోయాడు. సుగ్రీవుడు కుంభకర్ణుణ్ణి ఎదిరించి చివరికి అతడు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి ఎత్తుకుని లంక వైపు వెళ్ళాడు. కోటలోనికి ప్రవేశించగానే సుగంధ పరిమళాలతో కూడిన చల్లగాలి తాకిడికి సుగ్రీవుడికి మెలకువ వచ్చింది. ఒక పక్క రాక్షసులు చిత్రహింసలు పెడుతుంటే తాను వాళ్ళను హింసించి ఎలాగో తప్పించుకొని శ్రీరాముని దగ్గరకు వచ్చేశాడు సుగ్రీవుడు. వానరుల్లో ఆనందమే ఆనందం. కుంభకర్ణుడు తిరిగి యుద్ధభూమికి వచ్చాడు. దొరికిన వాళ్ళని దొరికినట్లు తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. వానర సైన్యాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు. వానర వీరులంతా వీరోచితంగా పోరాడుతున్నారు. శ్రీరాముడు వాయువ్యాస్త్రం, ఇంద్రాస్త్రం వేసి కుంభకర్ణుని చేతులు ఖండించాడు. అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం వేసి పాదాలు ఖండించాడు. కుంభకర్ణుని శక్తి తగ్గింది, అయినా దూకుడు తగ్గలేదు. తొడలతో దేకుతూ నోరు తెరచి వస్తూనే ఉన్నాడు. ఈసారి శ్రీరాముడు ఇంద్రుడు ఇచ్చిన బాణం వేశాడు. ఆ బాణం కుంభకర్ణుడి శిరస్సును ఖండించింది. తల ఎగిరి లంకానగర ప్రకారాన్ని గుద్దుకుంది. మొండెం ఎగిరి సముద్రంలో పడింది. వానరులు ఆనందంతో సింహనాదాలు చేశారు. కుంభకర్ణుని మరణం రావణుణ్ణి ఎంతగానో కలచివేసింది. శ్రీరాముణ్ణి చంపాలి, లేదా అతడి చేతుల్లో చావనైనా చావాలి అని నిశ్చయించుకున్నాడు. తర్వాత త్రిశూరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అనే రావణుడి పుత్రులు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళు వీరస్వర్గం అలంకరించారు. ఇంద్రజిత్తు మళ్ళీ రంగప్రవేశం చేశాడు. ఈసారి క్రూరాతి క్రూరంగా దాడి చేశాడు. తాను కనబడకుండా యుద్ధం చేస్తూ బాణవర్షం కురిపిస్తున్నాడు. బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం వల్ల శ్రీరామ లక్ష్మణులతో సహా వానర వీరులందరూ స్పృహ తప్పి పడిపోయారు. వినండి, బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసమే శ్రీరామ లక్ష్మణులు స్పృహ తప్పారు. అంతకు మించి ఏమీ లేదు, భయపడకండి అని అందరికీ వినిపించేలా చెప్తున్నాడు విభీషణుడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కదలకుండా ఉన్నాడు. యుద్ధభూమిలో తిరుగుతూ జాంబవంతుడు, విభీషణుడు కలుసుకున్నారు. అప్పుడు జాంబవంతుడు, విభీషణ, హనుమంతుడు బతికే ఉన్నాడా అని అడిగాడు. విభీషణునికి ఆశ్చర్యం కలిగింది. మిగిలిన ఎవరి గురించి అడగకుండా ఒక్క హనుమంతుణ్ణి గురించే అడుగుతున్నావేమిటి అన్నాడు విభీషణుడు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడు బతికి ఉంటే సైన్యం మొత్తం మరణించినా అది బతికి ఉన్నట్లే, హనుమంతుడు మరణిస్తే సైన్యం బతికి ఉన్నా మరణించినట్లే అన్నాడు. మాటల్లోనే అక్కడికి వచ్చిన హనుమంతుడు జాంబవంతునికి నమస్కరించాడు. ఆ తర్వాత జాంబవంతుని సూచన మీదట హనుమంతుడు మృత సంజీవిని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అనే ఔషధుల్ని తీసుకురావడానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. ఓ ఔషధుల కైలాస వృషభ పర్వతాల మధ్య ఉన్న ఔషధీ పర్వతంపై ఉన్నాయి. హనుమంతుని చూసి ఆ ఔషధులన్నీ కనిపించకుండా పోయాయి. హనుమంతుడికి కోపం వచ్చింది. భీకరంగా గర్జించాడు. ఆ గర్జనకు పర్వత గుహాలు మారుమోగిపోయాయి. ఓ పర్వతరాజా,
శ్రీరాముని పట్ల దయలేని వాడువై ఇలా ఔషధులు కనిపించకుండా చేస్తావా? ఉండు, నీ పని చెప్తాను. నా బాహుబలం ఏ పాటిదో నీకు రుచి చూపిస్తాను. నీ శిఖరాన్ని విరిచి మరీ తీసుకుపోతాను అంటూనే అన్నంత పని చేసి ఆ ఓషధి పర్వతాన్ని తన అరచేతిలో నిలుపుకున్నాడు. హనుమంతుడు తన ప్రభువైన శ్రీరామచంద్రుణ్ణి స్మరించుకొని గరుత్మంతునిలా ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఆకాశంలో సూర్యుడికి మారుగా మరో సూర్యునిలా వెలిగిపోతూ వానర సైన్య మధ్య భాగంలో ఒక ఎత్తైన కొండ మీద వాలాడు. వానర శ్రేష్ఠులకు మ్రొక్కి విభీషణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఓషధులు రావడంతో ఆ ఓషధుల గాలి తగిలే శ్రీరామ లక్ష్మణులు వానరులు లేచి కూర్చున్నారు. అందరూ కోలుకోవడంతో హనుమంతుడు ఆ పర్వతాన్ని తిరిగి తీసుకువెళ్ళి దాని స్థానంలో పెట్టి వచ్చేశాడు. రావణుడు యుద్ధంలో ఒక నియమం పెట్టాడు. వానరుల చేతుల్లో చనిపోయిన రాక్షసుల్ని ఎప్పటికప్పుడు లెక్క కోసమని సముద్రంలో తోసేయమన్నాడు. లేకపోతే ఈ ఓషధీల తల ప్రభావానికి చచ్చిన రాక్షసులు కూడా మళ్ళీ బతికేవాళ్లే. తర్వాత వానరులు లంకపై విజృంభించి లంకకు నిప్పు పెట్టారు. కుంభకర్ణుని పుత్రుల కుంభుడు, నికుంభుడు, కరుడి కొడుకు మకరాక్షుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంద్రజిత్తు మళ్ళీ అదృశ్య రూపంలో రణరంగానికి వచ్చి రాక్షస మాయతో యుద్ధభూమి నిండా పొగలు కమ్ముకొనేలా చేశాడు. దానితో ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. అదృశ్యంగా ఉంటూ బాణాలు కురిపిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామునితో, అన్నా, ఈ భూమి మీద రాక్షసుల్ని నామరూపాలు లేకుండా చేయడానికి ఇప్పుడే బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దానికి శ్రీరాముడు, లక్ష్మణ, ఒక్క రాక్షసుడు హింసిస్తున్నాడని తక్కిన రాక్షసులందరినీ చంపడం న్యాయమా? యుద్ధము విరమించిన వాణ్ణి, దాక్కున్నవాణ్ణి, దండం పెట్టినవాణ్ణి, దాసోహం అన్నవాణ్ణి, పారిపోయేవాణ్ణి, మద్యం మత్తులో ఉన్నవాణ్ణి చంపకూడదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఎవరు మరణిస్తారో చెప్పలేం. అది మహాపాపం. ఈ ఇంద్రజిత్తు ఇప్పటికే చాలా చేశాడు. తక్షణం వీణ్ణి వధించాలి. అందరితో చర్చించి వ్యూహాత్మకంగా వధిద్దాం అన్నాడు. అందరితో కలిసి వ్యూహం ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు. అది గమనించిన ఇంద్రజిత్తు తాను ఒక మాయోపాయం పన్ని శ్రీరాముని మానసికంగా దెబ్బతీయాలనుకున్నాడు. ఒక మాయా సీతాదేవిని సృష్టించి రథంలో ఉంచుకొని ఈసారి అదృశ్య రూపంలో కాకుండా అందరికీ కనబడేలా యుద్ధానికి వచ్చాడు. అలా వచ్చిన ఇంద్రజిత్తుతో హనుమంతుడు మొదలైన వానర వీరులు యుద్ధం చేస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగా ఇంద్రజిత్తు మాయా సీతాదేవిని కత్తితో ఘోరంగా నరికేశాడు. అది నిజమేననుకున్న వానరులు ఆ వార్త తీసుకెళ్లి శ్రీరామునికి చెప్పారు. సీతాదేవిని ఇంద్రజిత్తు వధించాడన్న వార్త విన్న శ్రీరాముడు విషన్న వదనుడై దీనంగా విలపిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు విభీషణుడు, ఇది ఇంద్రజిత్తు మాయ. మిమ్మల్ని కొంతసేపు తప్పుదారి పట్టించడం కోసమే ఇంద్రజిత్తు ఇలా చేశాడు. ఇప్పుడు వెళ్ళి నీ నికుంభిల లోనికి ప్రవేశించి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయితే వాడిని ఎవరూ చంపలేరు. హోమాన్ని భగ్నం చేసిన వాడి చేతిలోనే వాడికి మరణం అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వెళ్ళండి, ఆ యాగం ఆపండి అన్నాడు. లక్ష్మణుడు హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి వెంట తీసుకొని లోపలికి ప్రవేశించి వింటినారిని మ్రోగించి ఇంద్రజిత్తును యుద్ధానికి పిలిచాడు. లక్ష్మణుని పక్కన ఉన్న విభీషణుని చూసిన ఇంద్రజిత్తు, విభీషణ, నాకు సాక్షాత్తు పినతండ్రివయ్యుండి ఇంత ద్రోహం చేస్తావా? నీకు నిజంగా జాత్యాభిమానం, బంధుప్రీతి, నీతి, నియమం, ధర్మం ఇవేమీ లేవు. నిన్ను లోకం నిందిస్తుంది. నువ్వు సొంత వాళ్ళను విడిచిపెట్టి వైరిపక్షం వాళ్ళని ఆశ్రయించావు. ఎంత గుణవంతుడైనా పరాయివాడే.
గుణహీనుడైన స్వజాతీయుడు సేవించదగినవాడు. స్వపక్షాన్ని విడిచిపెట్టినవాడు స్వపక్షం నాశనం అయిన తర్వాత విపక్షం చేతుల్లో తాను నాశనం కాక తప్పదు అనే ప్రదేశంలోనికి ఈ విషయం నీకు అర్థం కావడం లేదు. ఆ మాటలకు విభీషణునికి కోపం వచ్చింది. ఓరి ఇంద్రజిత్తు, నోరు మూసుకో, నా గురించి నీకేమి తెలుసు? నేను శీలాన్ని బట్టి రాక్షసుణ్ణి కానే కాను. అధర్మ మార్గంలో వెళ్తున్న నా సోదరుణ్ణి విడిచిపెట్టేశాను. ధర్మ మార్గం వైపు నడుస్తున్నాను. పరుల్ని హింసించడం, పరదారిని అపహరించడం ఇవన్నీ దుర్గుణాలు. ఇవే నా సోదరుని నాశనాన్ని కొని తెచ్చాయి. ఇవన్నీ తెలియక బాల్య చాపల్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీకు కాలం సమీపించింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇదిగో లక్ష్మణుడు వచ్చాడు, చేతనైతే నీ పరాక్రమం చూపించు అన్నాడు. హనుమంతుని భుజంపై కూర్చొని లక్ష్మణుడు చాలాసేపు యుద్ధం చేశాడు. ఇంద్రజిత్తు శక్తి క్షీణించసాగింది. చివరగా లక్ష్మణుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు. అది ఇంద్రజిత్తు తలను ఖండించింది. ఇంద్రజిత్తు మరణించాడు. ఇంద్రజిత్తు మరణంతో రావణునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పట్టరాని కోపం వచ్చింది. బ్రహ్మదేవుడు ఇచ్చిన అభేద్యమైన కవచం, తన తాత ఇచ్చిన విల్లు బాణాలు తీయమన్నాడు. అసలు అంతటికీ కారణం అయిన సీతాదేవిని ముందు చంపేయాలి అనుకుంటూ అశోకవనం వైపు బయలుదేరాడు. మంత్రి సుపార్షుడు వారించడంతో వెనక్కి తగ్గి శ్రీరాముని మీదకి మళ్ళీ సైన్యం పంపాడు. రావణుడు, శ్రీరాముడు వాళ్ళందరినీ సంహరించాడు. శ్రీరాముని మీదకి సైన్యం పంపాడు రావణుడు. శ్రీరాముడు వాళ్ళందరినీ సంహరించాడు. లంక మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఏ ఇంట్లో చూసినా ఏడుపులు పెడబొబ్బలై. చివరికి రావణుడే 8 గుర్రాల రథంపై యుద్ధానికి బయలుదేరాడు. మహోదరుడు, మహాపార్శ్వుడు, విరూపాక్షుడు అతని వెంట ఉన్నారు. ఆ ముగ్గురు ఎంతో సేపు నిలవలేక వానరుల చేతిలో మరణించారు. రావణుడు విభీషణుణ్ణి, లక్ష్మణుణ్ణి చంపాలని చూస్తుంటే శ్రీరాముడు అడ్డుపడి రావణునితో తలపడుతూ తక్కిన వానర వీరులందరినీ ఉద్దేశిస్తూ, వానరులారా, మీరింకా యుద్ధం చేయడం ఆపి నా యుద్ధం తిలకించండి. ఈ రావణుడు ఇంకా భూమి మీద ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అంటూ రావణునిపై చెలరేగిపోయాడు శ్రీరాముడు. రామరావణ యుద్ధం మహాభీకరంగా సాగుతుంది. రావణుడు వేసిన శక్తి ఆయుధం లక్ష్మణుని గుండెల్లో దిగబడింది. అతడు నేలపై పడిపోవడంతో శ్రీరాముడు నిర్ఘాంతపోయాడు. చెప్పలేనంత దుఃఖం కమ్మేసింది. శ్రీరామునికి పదే పదే లక్ష్మణుడే గుర్తుకు వస్తున్నాడు. కంటి ముందు నెత్తురొడుతూ పడి ఉన్న లక్ష్మణుని చూసి సత్యవ్రతుడైన శ్రీరాముడు దుఃఖం ఆపుకోలేక బోరున విలపిస్తూ సుసేనుడితో, సుసేనా, లక్ష్మణునికి ఏమవుతుందోనన్న ఆందోళన వల్ల నేను యుద్ధంపై మనసు పెట్టలేకపోతున్నాను. దేశే దేశే కళాత్రాని దేశే దేశే చ బంధవాః తం తు దేశం న పశ్యామి యాత్ర భ్రాతా సహోదరః. ప్రతి దేశంలోనూ భార్యలు, బంధువులు దొరుకుతారు, కానీ లక్ష్మణుని లాంటి సహోదరుడైన తమ్ముడు దొరికే దేశం ఎక్కడా లేదు అని అన్నాడు. ఆ మాటలకు సుసేనుడు, శ్రీరామ, విచారించకు, లక్ష్మణునికి ఇంకా శ్వాస ఆడుతోంది, ప్రాణం పోలేదు అన్నాడు. ఇంతలో హనుమంతుడు ఔషధుల కోసం వెళ్ళి అక్కడ ఔషధుల్ని గుర్తించలేక పర్వతాన్నే పెకలించి తెచ్చాడు. సుసేనుడు ఆ ఔషధులతో వైద్యం చేసి లక్ష్మణుని స్పృహ తెప్పించాడు. లక్ష్మణుడు లేచి కూర్చునేసరికి శ్రీరామునిలో ఉత్సాహం రెట్టింపైంది. రావణ వధ. దేవేంద్రుడు శ్రీరాముని కోసం రథం, ధనువు, కవచం, బాణాలు పంపాడు. ఆ రథం మీదే శ్రీరాముడు రావణునిపై యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్రుడి రథసారథి
మాతలి అతడే శ్రీరామునికి సారథ్యం వహించాడు. అస్త్రాల మీద అస్త్రాలు ప్రయోగిస్తూ ఉండగా భీకరంగా పోరు కొనసాగింది. రామరావణులిద్దరూ గాయపడ్డారు, అలసిపోయారు. రావణుడు ఒక శూలం విసిరాడు. సత్యపరాక్రముడైన శ్రీరాముడు దానిపైకి శక్తి ఆయుధాన్ని వేశాడు. శూలం నిస్తేజితమైపోయింది. శ్రీరాముని బాణాల వల్ల రావణుడికి ఊపిరి ఆడలేదు. అతనికి సారథి రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకుపోయాడు. రావణుడు కొంచెం కోలుకున్నాక మళ్ళీ యుద్ధభూమికి రథాన్ని పోనిచ్చాడు. ఎంతగా యుద్ధం చేస్తున్నా రావణుడు లొంగడం లేదు. ఏం చెయ్యాలి అని చింతిస్తున్నాడు శ్రీరాముడు. అప్పుడు శ్రీరాముని దగ్గరకు అగస్త్యుడు వచ్చి, శ్రీరామ, ఇదిగో ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఈ స్తోత్రం సర్వ శత్రు వినాశకం, మంగళప్రదం. దీన్ని సత్వరం జపించు, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. అలాగే శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని భక్తి శ్రద్ధలతో జపించాడు. మనస్సు ఉత్సాహంతో పరవళ్ళు తొక్కింది. 7 రోజుల పాటు రాత్రనక పగలనక రామ రావణ యుద్ధం లోక భీకరంగా జరిగింది. గగనం గగనాకారం సాగరః సాగరోపమః రామ రావణ యోర్యుద్ధం రామరావణయో రివః. ఆకాశానికి ఆకాశము, సముద్రానికి సముద్రము సాటి అయినట్లుగా రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే సాటి అని దేవతలు గంధర్వులు కొనియాడుతున్నారు. శ్రీరాముడు సర్పం లాంటి ఒక బాణం వేసేసరికి అది రావణుడి శిరస్సును ఖండించింది. తల క్రింద పడింది. దాని స్థానంలో ఇంకో శిరస్సు పుట్టుకొచ్చింది. ఇలా ఎన్నిసార్లు ఖండిస్తే అన్నిసార్లు పుట్టుకొస్తుంది. శ్రీరామ, ఇంకా ఆలస్యం చేయక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు రథసారథి మాతాలి. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆ అస్త్రానికి రెక్కలలో వాయువు ఉంటుంది. ములుకులో సూర్యగ్నులు ఉంటారు. బరువులో మేరుమందర పర్వతాలు నెలకొని ఉంటాయి. దానికి బ్రహ్మే శరీరం. ఆ అస్త్రం వెళ్ళి రావణుని గుండెలు చీల్చి మళ్ళీ తిరిగి వచ్చి అమ్ముల పదులోకి చేరింది. బ్రహ్మాస్త్రం వల్ల చేతిలోని విల్లుని, శరీరంలోని ప్రాణాలని ఒకేసారి వదిలేశాడు రావణుడు. తక్కిన రాక్షసులు హాహాకారాలు చేస్తుండగా పైనుంచి జయ జయ ధ్వానాలు వినిపించాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. రావణుని మరణానికి బాధతో విభీషణుడు కంటతడి పెడుతుంటే అది చూసిన శ్రీరాముడు, విభీషణ, నీ అన్న రావణుడు వీరమరణం పొందాడు, విచారించకు అంటూ ఊరడించాడు. రావణుని మరణ వార్త తెలిసి అంతఃపురకాంతలు ఏడుస్తూ యుద్ధభూమికి వస్తున్నారు. వారిలో రావణుని పట్టమహిషి మండోదరి కూడా ఉంది. రావణుని చూడడంతోనే మండోదరి హృదయ విదారకంగా ఏడుస్తూ రావణుని కరేభరాన్ని కౌలించుకొని దీనాతిదీనంగా, స్వామి, ఏ కామాన్నైతే జయించి మహాతపస్సుతో మహులైన బ్రహ్మరుద్రాదుల్ని సైతం మెప్పించావో, చివరికి అదే కామానికి బలైపోయావు. ఇంత గొప్పవాడివి ఒక స్త్రీ కారణంగా మరణించావు. శ్రీరాముణ్ణి సామాన్య మానవుడనుకొని చాలా పొరపాటు చేశావు. సాక్షాత్తు విష్ణుమూర్తే శ్రీరామునిగా జన్మించాడని గుర్తించలేకపోయావు. ఇంతకాలము నా తండ్రి దానవులకు సార్వభౌముడని, నా భర్త రాక్షసులకు ఈశ్వరుడని, నా పుత్రుడు ఇంద్రుణ్ణి జయించిన వీరుడని చెప్పుకొని విర్రవీగేదాన్ని. ఇప్పుడు దిక్కులేని దాన్ని అయిపోయాను కదా అంటూ విలపిస్తుంది. రావణునికి విభీషణుడు అంతిమ సంస్కారం చేసి వచ్చి శ్రీరాముని వద్ద వినయంగా నిలబడ్డాడు. అప్పుడు శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకం చేసి లంకా సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. శ్రీరాముడు హనుమంతుణ్ణి పిలిచి, హనుమంత, విభీషణుడి అనుమతి తీసుకొని నువ్వు వెంటనే లంకా నగరానికి వెళ్ళి నా విజయవార్తను సీతాదేవికి విన్నవించి ఆమె ఏమంటుందో తెలుసుకొని రా అని పంపించాడు. హనుమంతుడు వెళ్ళి ఆ శుభవార్తను సీతాదేవికి విన్నవించాడు. ఆ వార్త విన్న సీతాదేవి ఆనందంతో, హనుమంత,
ఇంత మంచి వార్త తెచ్చిన నీకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియడం లేదు అంది. అప్పుడు హనుమంతుడు, నిన్ను ఇన్నాళ్ళు పీడిస్తూ వచ్చిన ఈ రాక్షస స్త్రీలను అందరినీ మట్టుపెడతాను అన్నాడు. దానికి సీతాదేవి హనుమంతుణ్ణి వారిస్తూ, బుద్ధిమంతుడు అపకారికి తిరిగి అపకారం తలపెట్టడం, అపకారికి కూడా ఉపకారమే చేస్తాడు. అదే సదాచారం. ఆ సదాచారమే సత్పురుషులకు అలంకారం. ఎంత ఘోర పాపానికి పాల్పడినా సత్పురుషులు వారిని వధించరు, వారిపై దయ చూపిస్తారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో అపరాధం చెయ్యని వాళ్ళు ఎవరు అని మృదువుగా చెప్పి, వెంటనే నా శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెళ్ళు, ఈ విషయం శ్రీరామునికి విన్నవించు అంది. హనుమంతుడు వచ్చి శ్రీరామునికి విన్నవించాడు. అప్పుడు శ్రీరాముడు కన్నీటి పర్యంతమై సీతాదేవిని తీసుకురమ్మని విభీషణుణ్ణి పంపాడు. భర్త పంపిన ఆదేశానుసారంగా స్నానం చేసి అలంకరించుకొని శ్రీరాముడు ఉన్న చోటికి పల్లకిలో వస్తుంది సీతాదేవి. ఆమెకు దారి ఇవ్వడం కోసం అక్కడ ఉన్న వానరుల్ని తరిమి కొట్టించాడు విభీషణుడు. దానికి శ్రీరాముడు ఆగ్రహించి, విభీషణ, ఎందుకలా వానరుల్ని బాధిస్తున్నావు? వాళ్ళంతా నా వాళ్ళు అని ఇంకా ఇలా అంటున్నాడు. ఇల్లు, వస్త్రాలు, ప్రాకారాలు, తెరలు, రాజప్రసాదాలు ఇవేమి స్త్రీని దాచి ఉంచి రక్షించలేవు. మంచి నడవడిక ఒక్కటే స్త్రీకి రక్ష, అదే ఆభరణం. అది కాక కష్టకాలంలో, దేశ సంక్షోభ సమయంలో, యుద్ధాల్లో, స్వయంవరాల్లో, యజ్ఞవాటికల్లో, వివాహాల్లో స్త్రీలు ఇతరులకు కనబడవచ్చు. ఇదేమీ దోషం కాదు. కాబట్టి సీతాదేవి పల్లకి విడిచి కాలినడకనే నా దగ్గరకు రావచ్చు. ఈ వానరులంతా ఆమెను చూడవచ్చు అన్నాడు.